భారతదేశంలోకి టూరిస్ట్ వీసాల మీద వచ్చిన ఒక అమెరికన్ను, 7 ఉక్రేనియన్లు. ఈళ్ళందరూ గూడా గతంలో యుద్ధాలలో అలవాటున్నటువంటి వాళ్ళు కావడంతో, వాళ్ళ పాస్‌పోర్ట్ వీసా చూడగానే మన నిఘా వర్గాలకు సమాచారం అందింది. వీళ్ళని ట్రాక్ చేయడం ప్రారంభించారు. వీళ్ళు టూరిస్ట్ వీసా మీదొచ్చి ఇక్కడ ఉండట్లేదు. ఈశాన్య రాష్ట్రాలకెళ్తున్నారు. అట్లాగే అక్కడి నుంచి మయన్మార్‌కి పోతున్నారు. అన్నది తేలాక వాళ్ళ మీదన విచారణ ప్రారంభించేటప్పటికి వాళ్ళు మయన్మార్‌లో కూర్చొని భారతదేశాన్ని ముక్కలు చేసేటటువంటి కుట్రలకి అక్కడున్నటువంటి భారత్‌కి వ్యతిరేకంగా పనిచేసే ఈశాన్య రాష్ట్ర తీవ్రవాద సంస్థలకి మణిపూర్‌లోకి తీసుకెళ్ళి మయన్మార్ తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నటువంటిది తేలింది. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్ మండిపడింది. అమెరికా నోరు మెదపలేదు. ఇప్పుడు తెలుస్తున్నటువంటిది తాజాగా తేలిన విషయం ఏంటంటే వీళ్ళ దగ్గరున్న ఆయుధాలు అమెరికన్ ఆయుధాలే. వీళ్ళు మామూలుగా అమెరికా ప్రభుత్వంతో సంబంధం లేకుండా చేసి ఉంటే వీళ్ళు బయట ఏమన్నా వెపన్స్ కొనుక్కునేవాళ్ళు. కానీ అమెరికన్ ఆయుధాలే, అత్యాధునిక ఆయుధాలు వీళ్ళ దగ్గరకొచ్చినాయి అని తేలింది. తద్వారా అమెరికానే భారతదేశాన్ని ముక్కలు చెయ్యాలి అన్నటువంటి కుట్ర చేస్తుంది ఈశాన్య రాష్ట్రాల్లో. ఏదైతే ఒక క్రైస్తవ రాజ్య స్థాపన బంగ్లాదేశ్‌లో కొంత పార్ట్, మయన్మార్‌లో కొంత పార్ట్, భారత్‌లోని కొంత పార్ట్ కలిపి చేస్తోందనడానికి మరికొన్ని సాక్ష్యాలు బయటకొచ్చాయి.